రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, కొన్నిసార్లు కొన్ని సమస్యలు చిన్నవైనా చాలా సులువుగా పరిష్కరించగలిగేవైనప్పటికీ కూడాను దశాబ్దాల తరబడి అవి కోతిపుండు బ్రహ్మరాక్షసిలా సాగిపోతూ ఉంటాయి. వాటికి పరిష్కారం రాదు. పాలకులు ఓటు బ్యాంకు రాజకీయాల్లోనో లేకపోతే వాళ్ళ పదవుల్ని కాపాడుకునే ప్రయత్నాల్లోనో ఇతర ప్రాధాన్యాల్లో మునిగి తేలడం వల్లనో ఈ సమస్యల్ని పరిష్కరించరు. వారు చేసే తప్పుల వల్ల తరాలుగా బాధితులు బాధపడుతూనే ఉండాల్సి వస్తుంది. ఇటువంటి సమస్యల్ని పరిష్కరించేందుకు దృఢ నిర్ణయం తీసుకోగలిగేటటువంటి బలమైన నాయకుడు కావాలి. అతను కఠినమైనటువంటి నిర్ణయం తీసుకుని దృఢమైనటువంటి ఆదేశాలు ఇచ్చి ఆ పనిని చేయాల్సి ఉంటుంది. ఉత్తరప్రదేశ్లో అలాంటిది జరిగింది. ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి రావడము, ముఖ్యమంత్రిగా ఉండడము, ఆయన చాలా స్పష్టమైనటువంటి దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, ఆ నిర్ణయాలను అమలు చేసే విషయంలో చాలా పట్టుదలగా పనిచేయటం వల్ల 65 సంవత్సరాలుగా రాజుకుంటున్న ఒక సమస్యకి పరిష్కారం వచ్చింది. సమస్య ఏంటి? 1960లో అంటే దేశానికి స్వాతంత్రం వచ్చిన కొద్ది రోజులకే, బహుశా ఒక 13 సంవత్సరాలకే తూర్పు పాకిస్తాన్ నుంచి, ఇప్పుడు బంగ్లాదేశ్, అప్పుడు తూర్పు పాకిస్తాన్ నుంచి బెంగాలీ హిందువులు శరణార్థులుగా వచ్చారు. ఈ శరణార్థులుగా వచ్చిన వారిలో కొందరు ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి పీలీభీత్, రాంపూర్, బిజ్నోర్, లఖింపూర్ ఖెరి, మేరఠ్ ఇటువంటి ప్రాంతాలకు వచ్చారు. పాకిస్తాన్ నుంచి కూడాను కొందరు హిందువులు శరణార్థులుగా వచ్చారు. వాళ్ళు ఉత్తరప్రదేశ్కి వచ్చారు. వీళ్ళందరినీ భారతదేశం అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం స్వాగతించింది, వాళ్ళను శరణార్థులుగా గుర్తించింది. నెహ్రూ గారి ప్రభుత్వము వారికి భూములు ఇస్తాము, ఇళ్ళు కట్టుకోవడానికి వాళ్ళకి కొన్ని ప్రాథమికమైనటువంటి హక్కులు కల్పిస్తామని చెప్పారు. ఎందుకంటే భూమి ఉంటేనే వాళ్ళకి గుర్తింపు ఉంటుంది, రకరకాల అధికారిక పత్రాలు వస్తాయి, వాటి ద్వారా ప్రభుత్వం యొక్క సదుపాయాలు, సంక్షేమ పథకాలు వాళ్ళకు అందుతాయి, ప్రభుత్వం యొక్క స్కీముల యొక్క లాభాన్ని వాళ్ళు పొందగలుగుతారు. కాబట్టి మీకు భూమి ఇస్తామని చెప్పి 1960లో వాగ్దానం చేశారు ప్రధాని నెహ్రూ. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం 1960లో వచ్చినటువంటి వీళ్లకు తరువాత నెమ్మదిగా వాళ్ళని పట్టించుకోవడం మానేశారు. ఏదో రూల్స్ని, రెగ్యులేషన్స్ని, రకరకాల నిబంధనల సాకు చూపి నెమ్మదిగా వాళ్లకు భూములు ఇవ్వలేదు, ఇళ్ళు కట్టుకునేందుకు వాళ్ళకి అనుమతులు ఇవ్వలేదు. 65 ఇయర్స్, 65 సంవత్సరాలుగా, అంటే దాదాపు 4 తరాలు వచ్చేసినాయి. 4 తరాలుగా ఉత్తరప్రదేశ్లో, జమ్మూ కాశ్మీర్లో అంటే ఆర్టికల్ 370 ఉంది, భూమి హక్కు లేదు. కానీ ఉత్తరప్రదేశ్లో ఏ నిబంధన లేకుండా పాలకులు ఎవరు కూడా పట్టించుకోలేదు, అధికారులు నిర్లక్ష్యం చేశారు. దీనితో ఈ బంగ్లాదేశీ హిందూ శరణార్థులు స్టేట్లెస్ పీపుల్గా బ్రతుకుతున్నారు, ఎటువంటి హక్కులు లేకుండా బ్రతుకుతున్నారు. వారికి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఇప్పుడు భూ హక్కులు కల్పించేందుకు, వాళ్ళు నివసిస్తున్నటువంటి భూములు వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేసేందుకు, వాళ్ళు భూములు కొనుక్కున్నారు, అందులో ఉంటున్నారు, కానీ ఆ భూముల్ని రిజిస్టర్ చేయలేదు. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వము ఆ భూముల్ని రిజిస్ట్రేషన్ చేసేటటువంటి ప్రక్రియను వేగవంతం చేసింది. 25 గ్రామాలు, పీలీభీత్ జిల్లాలో 25 గ్రామాలు ఉన్నాయి. అందులోపల 2196 కుటుంబాలు ఉంటే అందులో 1466 కుటుంబాలకు డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్, ఉత్తరప్రదేశ్లో కలెక్టర్ని డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అంటారు, ఆయన వెరిఫై చేసి వాళ్ళకి ఈ భూములు వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేయడానికి ఎటువంటి అబ్జెక్షన్ లేదని ఎన్ఓసి ఇచ్చారంటే వాళ్ళ పేరు మీద ఇవి వచ్చేస్తాయి. మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మీద కూడా వీలైనంత త్వరగా ఎన్ఓసీలు రావడము, వాళ్ళకి భూ హక్కులు కల్పించడం, వాళ్ళు నివసిస్తూ ఉన్నటువంటి భూమి మీద 65 సంవత్సరాలుగా ఉన్న భూమి మీద వాళ్ళకి హక్కులు వస్తాయి. అంటే భారతదేశంలో శరణార్థులుగా వచ్చినటువంటి హిందూ దేశంలో ఇది పరిస్థితి. 65 సంవత్సరాలు వాళ్ళు ఎదురు చూడాల్సి వచ్చింది. చివరికి యోగి ఆదిత్యనాథ్ వంటి ప్రభుత్వం వచ్చిన తరువాత దీని పట్ల చాలా దృఢమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. అధికారులతో ఈ విషయం చర్చించినప్పుడు అధికారులు 2018
రిపీల్ ఆఫ్ ది గవర్నమెంట్ గ్రాంట్స్ యాక్ట్ అనేటటువంటి ఒక చట్టం ఉందండి. ఆ చట్టం వల్ల వీళ్ళకి ప్రభుత్వం ఇచ్చినటువంటి భూముల్లో వీళ్ళకి రిజిస్ట్రేషన్ ఇవ్వడానికి వీలు లేదని చెప్పారు. అప్పుడు ఆయన దానికి సూటబుల్ మార్పులు ఏ రకంగా చేయాలన్నది వాళ్ళకి సలహా ఇచ్చిన తరువాత దృఢమైనటువంటి నిర్ణయం తీసుకుని ఫాలోఅప్ చేసిన కారణంగా వీళ్ళకి ఇల్లు లభిస్తున్నాయి. కేవలము ఇది పీలీభిత్ కథ. పీలీభిత్ జిల్లాలో 2 తహసీల్స్ ఉన్నాయి, కాళీనగర్ అండ్ పురాన్పూర్ అనేటటువంటి తహసీల్స్. దానిలో ఉన్నటువంటి తాతార్గంజ్, బామన్పూర్, బైలా, సిద్ధనగర్, శాస్త్రీనగర్, నెహ్రూ నగర్ వంటి గ్రామాలకు ఈ సమస్య ఉంది. కేవలం పీలీభిత్ జిల్లాలో మాత్రమే కాదు, ఇటువంటి సమస్య బిజ్నోర్లో ఉంది. బిజ్నోర్ చాలా కాలం మాయావతి నియోజకవర్గంగా ఉన్నది. ఈ వచ్చిన హిందూ శరణార్థులు ఎక్కువ మంది దళితులు. వాళ్ళ ఓట్లు బహుశా ఆమె పొంది ఉండవచ్చును, కానీ వాళ్ళకి ఏమాత్రం మేలు ఆమె చేయలేదు. ఆ తర్వాత లఖింపూర్ ఖెరీతో పాటు రాంపూర్ ముస్లిం మెజారిటీ నియోజకవర్గం, ఉత్తరప్రదేశ్లోని ముస్లిం మెజారిటీ నియోజకవర్గాల్లో ఒకటి. వీళ్ళకి ఎటువంటి హక్కులు లేకుండా ఉన్నాయి. ఈ రకంగా ఒక్క ఉత్తరప్రదేశ్లోనే 10,000 కుటుంబాలు ఉన్నాయి. యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2022లో మేరఠ్లో ఈ రకంగా 63 బెంగాలీ శరణార్థి కుటుంబాలకి ఒక్కొక్కరికి భూమినిచ్చి దాదాపుగా వాళ్ళందరికీ ఇల్లు కట్టుకోవడానికి 1,25,000 రూపాయల గ్రాంట్ కూడా ఇవ్వడం జరిగింది. నిజానికి ల్యాండ్ గ్రాబర్సు, అక్రమ భూమాఫియాల నుంచి రికవర్ చేసిన భూముల్ని వీళ్ళకిచ్చి వీళ్ళు ఇల్లు కట్టుకునేలాగా మేరఠ్లో చేశారు. మేరఠ్ దెహాత్ అని మేరఠ్కు అవుట్స్కర్ట్స్లో ఉంటుంది. అక్కడ వాళ్ళు ఇల్లు కట్టుకునేందుకు వీలు కల్పించారు. అంటే బెంగాల్ నుంచి వచ్చినటువంటి హిందూ శరణార్థులు 65 సంవత్సరాలుగా భూ హక్కులు పొందలేకపోవడం, ఏ రాజకీయ నాయకుడికి అది కనిపించకపోవడము, వాళ్ళ ఆర్తనాదాలు వినిపించకపోవడం ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం. చిట్ట చివరికి యోగి ఆదిత్యనాథ్ వంటి నాయకుడు రావడము, ఈ 4-5 జిల్లాల్లో ఉన్నటువంటి హిందూ శరణార్థుల్ని సెటిల్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. నిజానికి ఉత్తరప్రదేశ్లో 1947లో సిక్కు కుటుంబాలు శరణార్థులుగా వచ్చిన వాళ్ళని ఉత్తరప్రదేశ్లోకి ఆహ్వానించి వాళ్లకు భూములిచ్చి వ్యవసాయం చేసుకునేందుకు ఇచ్చారు. ముఖ్యంగా లఖింపూర్ ఖెరీ కావచ్చును, ఈరోజు ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి ఉధంపూర్ సింగ్ నగర్ కావచ్చును, ఉధమ్ సింగ్ నగర్ జిల్లా కావచ్చును, వీటిలో సిక్కు శరణార్థుల కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళు జమీందారులుగా భూ హక్కులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ బెంగాల్ నుంచి వచ్చినటువంటి దళిత వర్గాల నుంచి వచ్చినటువంటి హిందువుల కోసము 65 సంవత్సరాలు ప్రభుత్వాలు ఏమీ పనిచేయకపోవడం అనేది నిజంగా ఆశ్చర్యకరమైనటువంటి విషయము. దీనిని సాల్వ్ చేయడానికి ఒక యోగి వంటి ముఖ్యమంత్రి కావలసి రావడం ఇంకా పెద్ద విషాదం. నిజానికి మానవతా దృక్పథంతో ఈ పాటికి వాళ్ళ ప్రాబ్లంకి సొల్యూషన్ వచ్చి ఉండాలి. 4 తరాలు వాళ్ళు ఎదురు చూడాల్సి వచ్చింది. ఇప్పుడు వాళ్ళకి నెమ్మదిగా భూ హక్కులు వస్తున్నాయి. వాళ్ళు ఉన్నటువంటి ఇళ్లలో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి, వాళ్ళు కొనుక్కున్నటువంటి భూముల్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వాళ్ళకి వీలు కలుగుతోంది. నిజంగా ఒక రకంగా ఆనందము కలుగుతుంది సమస్య పరిష్కారమైనందుకు. కానీ విషాదం కూడా ఏంటంటే, భారతదేశంలో హిందువులు మెజారిటీగా ఉన్నటువంటి దేశంలో ఇటువంటి పరిస్థితి అనేక రాష్ట్రాల్లో ఉంది. దండకారణ్యలో ఇటువంటి ప్రాంతం ఉంది, సమస్య ఉంది. మొరీచ్ ఝాపి బెంగాల్లో ఈ రకంగా బెంగాలీ హిందువుల్ని మార్క్సిస్టులు ఊచకోత కోశారు. బెంగాలీ హిందూ శరణార్థుల్ని మొత్తం వాళ్ళ ద్వీపాన్ని చుట్టుముట్టి ఒక్కడు కూడా బయటకి వెళ్లకుండా అందరినీ నరమేధం చేశారు. దాన్ని బయట ప్రపంచానికి తెలియకుండా దాదాపు 50 సంవత్సరాలు మేనేజ్ చేశారు. కాబట్టి ఇన్నాళ్లకి యోగి ఆదిత్యనాథ్ వచ్చాక ఈ సమస్యకి పరిష్కారం రావడం ఆనందకరమైనటువంటి విషయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.